మనల్ని నమ్ముకున్న కార్యకర్తలు కావచ్చు, మనల్ని నమ్ముకున్న ప్రజలకు కావచ్చు న్యాయం చేయలేమని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడానికి నిర్ణయించుకొని మా కార్యకర్తల సమక్షంలో, మా గ్రామస్తుల సమక్షంలో నిర్ణయం తీసుకొని ఇవాళ పత్రికా సోదరులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల తరఫున మేము ఇది తెలియపరుస్తున్నాం. ఏదేమైనా డోర్నకల్ కాన్స్టిట్యున్సీలో గతంలో ఉన్నటువంటి పెద్దలు రెడ్డి నాయక్ గారు కార్యకర్తలకు ఏనాడు కూడా ఒక భరోసా ఇచ్చే నాయకుడిగా ఉండలేదు. వారు పదే పదే నేను తండలో ఉంటున్నా అనే వ్యక్తి. నువ్వు తండలో ఉండి ఏ తండకు న్యాయం చేసినావని నేను అడుగుతా ఉన్నా. నీ ఊర్లో నువ్వు ఏం న్యాయం చేసినావో చెప్పాలని నేను అడుగుతా ఉన్నా. నీ గ్రామస్తులు ఎందుకు ఇలా తిరస్కరించారో నేను అడుగుతా ఉన్నా. నువ్వు మంచోను అయితే, నువ్వు నిజాయితీ పరును అయితే ఇలా నీకు ఇంత ఓటమి ఎందుకైందో నువ్వు చెప్పాలి. 53,000 మెజార్టీతో నువ్వు ఓడిపోయినావు. ఇలా నువ్వు ఏ కార్యకర్తకు నువ్వు ఏం చెప్తా ఉన్నావు? నీ కార్యకర్తల మీద నీకు నమ్మకం ఎప్పుడూ లేదు. నువ్వు ఎవరిని నమ్ముకోలే, నీ నీడను కూడా నువ్వు నమ్మలే. నువ్వు నమ్ముకున్నదంతా నీ మోచేతి నీళ్ళు తాగేటోళ్ళను, నీ బానిసలను నమ్ముకున్నావు. ఇలా చిన్నగూడూరులో డబల్ బెడ్రూమ్ ఇండ్లు లబ్ధిదారులు ఇలా రోడ్డు మీద పడే పరిస్థితి తీసుకొచ్చినావు. ఒక గ్రామంలో ఉన్న సర్పంచ్ నాకు ఇండ్లు కావాలి అంటే నువ్వు కాంట్రాక్టర్ని తెచ్చుకోమంటావు. ఒక ఎమ్మెల్యేగా, సీనియర్ శాసనసభ్యునిగా నువ్వు కాంట్రాక్టర్ని ఎట్లా తెచ్చుకోమంటావు? ఈ సర్పంచ్లకు, ఈ ఎంపీటీసీలకు, ఈ జడ్పీటీసీలకు, ఎంపీపీలకు, ముఖ్య నాయకులకు నువ్వు ఎక్కడ భరోసా ఇచ్చినావో చెప్పు. ఒక అధికారి 10% లంచం అడుగుతాడంటే ఆ అధికారికి నువ్వు గట్టిగా మాట్లాడకపోయేది. ఎప్పుడు వ్యవస్థను దగ్గర పెట్టుకొని కార్యకర్తలను చిన్న భిన్నం చేసినావు. ఒక్కసారి పరిశీలించుకో రెడ్డి నాయక్ గారు. ఏ కార్యకర్త మంచుకున్నాడో తెలుసుకో. ఒక్కొక్కరి బట్టలు జినిగినాయి నీ దగ్గర పనిచేసిన. పదే నేను చెప్తా ఉన్నా గత 5 సంవత్సరాల నుంచి కార్యకర్తల మనోభావాలు తెలుసుకోండి. సర్పంచులు ఏ విధంగా ఉన్నారో మీరు పిలిచి అడగండి. ఎప్పుడు నన్ను గెలిపేయండి అంటారు తప్ప ఎంతమంది ఓడిపోతే మీరు గెలుస్తారో తెలుసుకోండి పెద్దలు రెడ్డి నాయక్ గారు. మీకు నైతిక హక్కు లేదు. ఇవాళ డోర్నకల్ నియోజకవర్గంలో తిరిగే హక్కు మీకు లేదు. ఏ గిరిజన కూడా మీ ఎమ్మటి లేడు. ఏ లంబాడి సోదరులను కూడా మీరు బాగు చేయలేదు. ఎవరైనా బాగుపడ్డారంటే అలా నీ భాగం చూసుకొని బాగు చేసినవు తప్ప ఎవరిని బాగు చేయలే. ఇవన్నీ కూడా మా బాధలు. 10 సంవత్సరాల నుంచి మేము పడ్డ బాధ వ్యధ. ఒక నిజాయితీ గుండి గుండంరాజుపల్లి గ్రామంలో 2013లో వచ్చిన సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు, మధ్యలో వచ్చిన బై ఎలక్షన్లు కావచ్చు, మొన్న వచ్చిన సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు, 3 టర్ములు మా గ్రామంలో ఏ కార్యకర్తకు ఏం చేసినామో తెలుసుకో పెద్దలు రెడ్డి నాయక్ గారు. ఇక్కడ వార్డు మెంబర్లు 8 మంది. సర్పంచ్కి ఆధార్ కార్డు జిరాక్సు, ఇంటి పన్ను, జమనత్ పన్నుతో కట్టి మేము ఇక్కడ పార్టీని నిలబెట్టినాం కదా. ఇలా ఎక్కడ లేని ఇండ్లు గుండరాజుపల్లి కట్టినాం కదా. కనీసం ఒక మంత్రిని తీసుకొచ్చినవా నువ్వు? ఒక కలెక్టర్ని తీసుకొచ్చినవా చెప్పు. అంటే నువ్వే మంత్రివి, నువ్వే ఎమ్మెల్యేవు, నువ్వే ముఖ్యమంత్రివి, అన్ని నీయే సాగాలనా? ప్రజాస్వామ్యంలో ఇంకొకటి తిరగొద్దా? నీకు రాసిచ్చారా ఈ డోర్నకల్ నియోజకవర్గాన్ని? నువ్వు వేసే అడుగు ప్రతి అడుగు మోసపూరితమైన అడుగు. ఎవరిని బాగు చేసినావో చెప్పు. నీ వల్ల ఎవరు బాగుపడ్డారో చెప్పు. ఎవరో ఎందుకు నీ ఉగ్గంపల్లి గ్రామస్తుల్ని అడుగు. ఎవరన్నా బాగుపడ్డరా? నీ ఊర్లో నీ సర్పంచ్ ఎలక్షన్లకు పోటీ ఉంటుందా రెడ్డి నాయక్ గారు? 8 మంది 9 మంది పోటీ పడతారా? ఎప్పుడన్నా నీకు సంబంధించిన వ్యక్తి గెలిచిండా పెద్దలు రెడ్డి నాయక్ గారు? నీ ఊరు ఎంపీటీసీకి ఒక జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థులు డబ్బులు ఇవ్వాలన్నా? నువ్వు నిలబెడితే నిలబడి గెలవరా? నీ పేరు చెప్తే గెలవరా? నీకు నమ్మకం లేదు. ఒక సర్పంచ్కి పోటీ ఉంటుందా అండి ఉగ్గంపల్లిలో? ఉగ్గంపల్లి గ్రామంలో ఒక సర్పంచ్కి పోటీ ఎట్లా ఉంటుంది పెద్దలు రెడ్డి నాయక్ గారు? మీరు ఈ పక్క గ్రామాలకు ఏం మెసేజ్ ఇస్తారు? 9 మంది పోటీ పడితే ఇప్పుడున్న సర్పంచ్